ఓం శ్రీ గురువే నమః. ముందుగా యూట్యూబ్ ప్రేక్షకులకు మన ఛానల్లోకి స్వాగతం. ఈరోజు మన వీడియోలో ఈ మే నెలలో 2, 3, 4 తేదీలు మకర రాశి వారికి మహా అద్భుత మార్పులను అందిస్తున్నాయి. ఇది కేవలం కాల పరిమితి కాదు, ఇది మీ జీవితానికి అదృష్టాన్ని ఆహ్వానించే మలుపుగా చెప్పాలి. ఈ వీడియోలో మీరు చూడబోయేది, వినబోయేది నిజమైన మీ జీవన మార్గదర్శకత. వీడియోలోకి వెళ్ళే ముందు ఓం నమ శివాయ అనే కామెంట్ చేయండి. అదేవిధముగా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము ఏమి చెప్పామో మీకు అర్థమవుతుంది. ఒక్కసారి విశ్వాసంతో వినండి. ఈ 3 రోజులు మకర రాశి వారి జీవితానికి తిరుగులేని మలుపు తీసుకువచ్చే రోజులుగా గుర్తుపెట్టుకోండి. మీరు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న అవకాశాలు ఇప్పుడు మీ చుట్టూ తిరుగుతున్నాయి. ఇది మీకు పుణ్యకాలం, ఇది దైవానుగ్రహం, మరియు ఇది నీవు ధైర్యంగా ఉన్నావా అని గ్రహాలు పరీక్షించే సమయముగా చెప్పాలి. ఈ 3 రోజులు దేవతలు తలుపులు తట్టే సూచనలు ఉన్నాయంటూ జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మకర రాశి శనిగ్రహ ఆధిపత్యములో ఉన్న ఒక శక్తివంతమైన భూమితత్వ రాశి. ఈ రాశి వారు జీవితం మొత్తములోనే క్రమశిక్షణ, కష్టపడి ఎదగడం అనే లక్షణాలతో జీవిస్తారు. మకర రాశి అంటేనే ధైర్యం, పట్టుదల, శ్రమకు, నిబద్ధతకు నిదర్శనముగా చెప్పుకోవచ్చు. ఈ రాశివారు ఒక్కో అడుగు జాగ్రత్తగా వేస్తారు. జీవితంలో ఎంతటి కష్టమైన పరిస్థితినైనా పట్టుదలతో గెలుస్తారు. వీరి చిన్నప్పుడు అందరూ మీరు సాధించలేవు అన్నారు, కానీ మౌనంగా మీరు ముందుకు సాగారు. మే 2వ తేదీన బుధుడు మకర రాశిలోకి ప్రవేశిస్తుండటంతో మీరు తీసుకునే అనూహ్య నిర్ణయాలు మంచి ఫలితాలను ఇస్తాయి. కమ్యూనికేషన్, ఇంటర్వ్యూలకు, ఏదైనా ఒప్పందాలకు ఇది మంచి రోజుగా చెప్పుకోవచ్చు. ఈరోజు మీరు మాట్లాడే మాటలకి బలం వస్తుంది. మీరు మాట్లాడిన ప్రతి పదం కార్యంగా మారుతుంది. మే 2వ తేదీ మీకు విజ్ఞానాన్ని కలిగించే రోజుగా చెప్పవచ్చు. అదేవిధముగా ఈరోజు మీకు ఎదురయ్యే సంఘటనలు అవి దేవుని సంకేతాలుగా భావించాలి. ఈరోజు అనగా మే 2న బుధుడు అనుగ్రహం కోసం సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేస్తే మంచి ఫలితాలు ఉంటాయని జ్యోతిష శాస్త్రం చెబుతుంది. అదేవిధముగా మే 3 విషయానికి వస్తే శుక్రుడు లాభస్థానంలో శుభ ఫలితాలను ఇవ్వనున్నాడు. ప్రేమ, ధనం, నూతన సంబంధాలలో వెలుగు వస్తుంది. ప్రేమ సంబంధాలు ఉన్నవారికి ప్రేమ సంబంధం పెళ్లి వరకు వెళ్ళే సూచనలు కనిపిస్తున్నాయి. ధన ప్రయోజనాలు, కొనుగోళ్ళు, వాహనం, ఇంటి కలలైతే ఈరోజు ఆలోచన చేయండి. శుక్రుడు అనుగ్రహం కోసం తెల్లవారుజామునే సూర్యారాధన చేసి మీ ఆకాంక్షలను మంత్రరూపంలో పఠించండి. ఇక మే 4 విషయానికి వస్తే శని యొక్క దృష్టి మీపై పడనుంది. దీని కారణంగా మిమ్మల్ని శుభ మార్గములోకి మారుస్తున్నాడు అని చెప్పాలి. దీని కారణంగా గతంలో మీరు చూసిన దురదృష్టం మళ్ళీ మీ దరి చేరదు. ఇది శుభ ప్రారంభానికి సంకేతంగా చెప్పాలి. శని ప్రభావం చాలామందికి భయానకంగా ఉంటుంది, కానీ ఈరోజు ఆయన ఆశీర్వాదం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. దీని కారణముగా గతంలో మీరు చేసిన మంచి పనులకు ఇప్పుడు ఫలితం వస్తుందని చెప్పాలి. శని యొక్క అనుగ్రహం కోసం హనుమాన్ చాలీసాను 11 సార్లు చదవండి. ఇది శని దోషాలను తొలగిస్తుంది. ముఖ్యంగా ఈ 3 రోజులు మీరు తీసుకునే నిర్ణయాలు జీవితాంతం గుర్తుండిపోతాయనే చెప్పాలి. ఈ 3 రోజులు మీ ఇంట్లో దేవతలు పవిత్ర పాదాలు పడే రోజులుగా చెప్పబడుతున్నాయి. ఆకస్మికంగా గాలి రూపంలో వస్తున్న వాసన, పువ్వులు కోలడం, దీపం ఎగిసిపడటం ఇవన్నీ దైవశక్తులు మీ దగ్గరికి వచ్చాయని తెలియజేసే సంకేతాలుగా భావించాలి. ఈ 3 రోజులు మీరు ఊహించని మార్గాల ద్వారా డబ్బు వస్తుంది. దీని సక్రమైన మార్గములో వినియోగించండి. గతంలో మీరు వదిలేసిన ప్రాజెక్టులు మళ్ళీ మొదలవుతాయి. ఇప్పటి వరకు ఆగిపోయిన ఆర్థిక ప్రవాహం తిరిగి వస్తుంది. చేతిలో ఉండే నగదు మాత్రమే కాదు, మీ జీవితంలో నమ్మకాలు, అవకాశాలు కూడా వస్తాయి. ఈ 3 రోజులు మీ చుట్టూ ఉన్న అశాంతిని తొలగించేస్తాయి. మీ దారి స్పష్టంగా కనిపించనుంది. ఒక ఉదయం ఆకస్మికంగా హృదయంలో వచ్చే ఆనందం, అది మీపై దేవుడు ముద్ర వేశాడని సంకేతం. ఈ 3 రోజులు మీరు కొన్ని తప్పులు చేయకుండా ఉండవలసి ఉంటుంది. ఎదుటివారిని ఏ విషయంలోనూ నిందించకుండా ఉండాలి. ఎవరిపైనా అసహనం చూపవద్దు, ఎందుకంటే శని మిమ్మల్ని పరీక్షిస్తున్నాడు. కానీ ఆ అగ్ని పరీక్షలో మీరు తలుక్కున మెరుస్తారు. అసలు ఎవరితోనూ గొడవ పడకుండా ఉండాలి, ఎందుకంటే ఇలాంటివి గ్రహాలకు నచ్చవు. ఈ 3 రోజులు మీకు చాలా శుభమైనవిగా జ్యోతిష శాస్త్రం సూచిస్తుంది. కావున
ఏ విషయాన్ని కూడా నెగిటివ్గా ఆలోచించకుండా పాజిటివ్గా ఆలోచించండి. ఓ మకర రాశి మిత్రులారా, నీ మనసులో మాటలకందని నిశ్శబ్దం ఉంది. నీ కన్నీటి వెనుక ఆశల కథ ఉంది. నీ కష్టాల వెనుక ఆ కాలాన్ని తిరగరాసిన శనిదేవుని సంకేతం ఉంది. ఈ 3 రోజులు నువ్వు నీ జీవితానికి దారి చూపించే వెలుగును చూడబోతున్నావు. అది చిన్న వెలుగేమీ కాదు. ఈ వెలుగే శరత్కాలపు మొదటి మెరుపులా మారిపోతుంది. ఇది సాధారణ కాలము కాదు. ఇది మకర రాశి వారి జీవితములో దేవత తలుపులు తడుతున్న కాలముగా చెప్పవచ్చు. మే 2, 3, 4వ తేదీలలో మీ జీవితం ఎటు మలుపు తిరగబోతుందో నిర్ణయించే పవిత్ర రోజులుగా భావించాలి. మీరు ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న అవకాశాలు అనుకోని విధంగా మీ గడప దాటబోతున్నాయి. ఒక వరం లాంటిదిగా, ఒక శివ సంకేతములా ఈ 3 రోజులు మిమ్మల్ని కమ్మేస్తున్నాయి. ఈ రోజుల్లో మీ ఇంట్లో పుణ్యాత్ములు తిరుగుతున్నారు. మీరు కొంతకాలముగా కొనసాగించిన పూజలు, హోమాలు మంచి ఫలితాలను ఇస్తున్నాయి. శనిదేవుడు మీ రాశికి అధిపతి అయినందున భక్తితో శనివారం ఉపవాసం ఉండటం వలన శక్తివంతమైన మార్పులు సంభవిస్తాయి. ఈ 3 రోజుల్లో మీరు తీసుకునే ఒక్కో నిర్ణయం మీ జీవితానికి దిక్చూసి అవుతుంది. మీ హృదయానికి వచ్చిన ఆలోచన ఆకాశానికి మించిన అవకాశంగా మారుతుంది. మీరు గతంలో చేసిన మంచి పనులు ఇప్పుడు మీకు కలిసి వస్తున్నాయి. దేవుడు లెక్కల పుస్తకములో మీ పేరు మీద కొత్త పేజీ మొదలవుతుంది. ప్రియమైన మకర రాశి మిత్రులారా, మీకు ఇదొక శుభ సమయం. మీరు ఎదురు చూసిన రోజులు వచ్చేశాయి. ఇప్పుడు మిమ్మల్ని ఎవరూ ఆపలేరు. మే 2, 3, 4వ తేదీలలో మీ ఇంట్లో దేవతలు తిరుగుతున్నారు. మీరు తీసుకునే ప్రతి నిర్ణయం విజయముద్ర లాంటిదని గుర్తుపెట్టుకోండి. ఈ రోజుల్లో శ్రద్ధగా, భక్తితో, ధైర్యముతో ఉంటే మీ జీవితానికి నిజంగా దివ్య మార్గం సిద్ధమవుతుంది. దైవాన్ని నమ్మండి, ధైర్యంగా ముందుకు సాగండి. మీకు తగిన ఫలితం ఖచ్చితంగా వస్తుంది. ఒక పర్వతం తుఫానికి తలవంచదు కదా, అలా మకర రాశి వారు జీవిత మార్పుల ముందు నిలబడతారు. ఇది మీ సమయం, ఇది మీ దశ. శుభం కలగాలి. ఈ వీడియో కనుక మీ హృదయాన్ని తాకితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు చేసిన ఒక చిన్న లైక్ ఎంతోమంది మకర రాశి వ్యక్తులకు రీచ్ అవుతుంది. అదే విధముగా మన ఛానల్ను మొదటిసారిగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.